చెక్ చెక్. ఏంటి ఇప్పుడు పాట పాడతాడా? దేవుడు. మీరు చెప్పింది కరెక్టే సార్. బయట వరకు ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి పెద్దగా తెలియదు. జాంబియా, ఇథియోపియా లాంటి దేశాల్లో ఆకలి చావులతో చేస్తున్నారనే విషయం కూడా చాలా మందికి తెలియదు సార్. సార్, మీరు కెమికల్స్ ద్వారా ప్రొడక్షన్ పెంచాలని చూస్తున్నారు కదా, మరి మీరెందుకు ఆ దేశాల్లో కంపెనీని స్టార్ట్ చేయలేదు? ఆకలి చావులు ఉండే వాళ్ళని కాపాడుండే వాళ్ళు కదా. కానీ మీరు చేయరు. ఎందుకో చెప్పనా? దానికి 2 కారణాలు. ఒకటి డబ్బు, అవి పూర్ కంట్రీస్, అక్కడ మీరు డబ్బు చేసుకోలేరు. రెండోది మట్టి, మన దేశంలో ఉన్న సారవంతమైన మట్టి ఆ దేశాల్లో లేదు. సార్, మట్టే సరిగ్గా లేనప్పుడు ఎన్ని ప్రోడక్ట్స్ వాడితే ఏంటి? ఎందుకంటే మొక్క పెరిగేది మట్టిలో, మీ ప్రోడక్ట్స్లో కాదు. యాక్చువల్లీ సార్, మీరు మాట్లాడమన్నారు, మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేస్తున్నారు. మీరు దేవుడిని నమ్ముతారా? చెప్పండి సార్. యా, అర్రే, టెక్నాలజీ ఇంత పెరిగినా ఇంకా పాత దేవుణ్ణి నమ్ముతున్నారా? మరి పాతకాలం నుంచి ఉన్న ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే తప్పేంటి సార్? మన వేదాల్లో, మనుస్మృతి లాంటి గ్రంథాల్లో బీడు భూమిని కూడా బంగారంలో మార్చగల ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి అప్పుడే రాశారు. యా, ఇట్స్ ట్రూ. దాన్ని కరెక్ట్గా ఫాలో అయితే వ్యవసాయానికి, భూమికి ఎలాంటి కెమికల్ అవసరం లేదు. ప్రకృతికి మనిషి అవసరం లేదు, కానీ ప్రకృతిలో ఉన్న ప్రతి అణువు మనిషికి చాలా అవసరం. దయచేసి మీ కెమికల్స్ వాటిని నాశనం చేయకండి. ఫ్రమ్ హియర్ అండ్ దేర్, మై ఫ్రెండ్ ఎంఎస్సీ అగ్రికల్చర్ గోల్డ్ మెడలిస్ట్ మిస్టర్ పరిమల్ భయ్య గారు కంటిన్యూ చేస్తారు. థ్యాంక్ యూ. చెక్ చెక్ చెక్.